ఫ్రెండ్స్ చూసారు కదా, నేను పార్ట్లుగా మొత్తం అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఇది ఫైనల్గా 4th పార్ట్ అండి. ఇదిగోండి, మనకి అన్ని జాయింట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోండి. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు నెక్ వైపు, మనకి ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్, ఈ నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా? కరెక్ట్గా పెట్టుకొని జాయింట్ వేసుకున్నారంటే ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే మనకి ఈ భుజం షోల్డర్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నెక్ దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోలేం కదా, కరెక్ట్గా నెక్ అయితే తీసుకుంటాం కాబట్టి ఇటు సైడ్ కరెక్ట్గా వస్తుందో లేదు చూసుకోండి. అప్పుడు ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఇక్కడ మనం కట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు పై భాగం అనేది క్రాస్ కటింగ్, ఓకేనా? కింద భాగం అనేది స్ట్రైట్ కటింగ్. అందువల్ల ఏం చేయాలంటే పై భాగాన్ని మనం చాలా స్మూత్గా, నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, సాగదీయొద్దు అని, అలా సాగదీయకుండా పెట్టుకుని స్టిచ్ చేయాలండి. ఇది ఎప్పుడైతే సాగిపోయిందో మనకి సైడ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అందం అయితే ఉండదండి. సాగిపోయినట్టు, చేత కాకుండా కుట్టారన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అదిగోండి, అలా సాగకుండా నీట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే షోల్డర్ వైపు మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, ఓకేనా అండి? ఫ్రంట్ పార్ట్కి మనం ఒక క్రాస్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ జాయింట్ చేస్తున్నానండి. ఖర్చులు మీరైతే ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మీరు అరంగుళం ఖర్చులు కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ క్రాస్ మనం తీసాం, తర్వాత ఇది కూడా క్రాస్ కటింగ్. అందువల్ల ఏంటంటే మనం సాగదీయకుండా అలా కూర్చొని ఆరాధ్య వీడియో తీస్తాం, సాగదీయకుండా మనం స్లోగా జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మినిమం ఈ మాత్రం ఖర్చులు అయితే పెట్టుకోండి కంపల్సరీ. లేకపోతే హ్యాండ్ టైట్ వాడేవాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా హ్యాండ్ దగ్గర చిరిగిపోతూ ఉంటాయి. అందుకని మీరు ఖచ్చితంగా ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని నీట్గా అతుక్కోండి. హ్యాండ్స్ అతికేటప్పుడు అస్సలు సాగదీయకూడదండి. బ్లౌజ్ పార్ట్ని సాగదీయకూడదు, తర్వాత హ్యాండ్ కూడా సాగదీయకూడదు. చక్కగా రెండు కూడా నీట్గా స్మూత్గా డీల్ చేయాలన్నమాట. వీటిని గాజు బొమ్మ ఎలా ఉంటుందో అలా స్మూత్గా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అలా నీట్గా చేసుకుంటే మనకి తిత్తులు సాగిపోయినట్టు రాకుండా, చూసారా ఎంత ప్లెయిన్గా నీట్గా వచ్చిందో. ఇవి క్రాస్ కాబట్టి ఊరికే సాగిపోతాయి. మనం ఏం చేయాలంటే సాగకుండా చక్కగా నీట్గా పట్టుకోవాలి స్లోగా. అదిగో, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తున్నానండి. మనకి సైడ్ ఎగస్ట్రా ఏమన్నా వస్తే ఇటు సైడ్ మనం లైన్ చేసుకోవాలన్నమాట. నెక్ వైపు వచ్చేసరికి కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టేసుకున్నా, బ్లూ బ్లౌజ్ పెట్టేసుకుని నడుము పట్టిలా పట్టుకేసి. వేస్ట్ క్లాత్లు ఉన్నాయా? ఇవి ఎక్కడ ఉన్నాయి? దీని కింద తీసుకో, కింద వేస్ట్ క్లాత్లు ఉన్నాయి. అమ్మా చెప్పు. వస్తుందిరా, ఇంటి దగ్గర ఉంది. వస్తుంది, చేసాను, వస్తుంది. నాకు భోజనం తీసుకొస్తానండి, వస్తుంది. ఇదిగోండి, నేను జాయిన్ చేస్తున్నాను కదా. ఇందాక ఆల్రెడీ ఒక హ్యాండ్ జాయిన్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. చక్కగా ఇలా అయితే మీరు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి జాయిన్ చేసాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టద్దు, ఇక్కడి నుంచి మిషన్ పెట్టుకోండి. ఒక 2 అంగుళాలు మళ్ళీ స్టార్ట్ చేశారండి. ఈ మనం ఏదైతే స్టిచ్ ముందు వేసామో ఆ స్టిచ్ దగ్గర నుంచి మనకు రౌండ్ వచ్చేసిద్ది అనమాట. అస్సలు సాగదీయొద్దు ఫ్రంట్ పార్ట్ అనేది. మీరు రెండు కూడా చక్కగా
అలా లూజ్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి. ఇదిగోండి రౌండ్ వచ్చింది కదా మనకి. ఎలాగా ఏంటి ఇలా వచ్చు. ఏం కావాలా రద్య? ఇదిగోండి జాయింట్ చూసారు కదా, హ్యాండ్ జాయింట్. ఎక్కడైనా లాగినట్టు కానీ సాగినట్టు కానీ మీకు అనిపిస్తుందా? లేదు కదా ఫ్రెండ్. అందుకే మీకు ఈ చిన్న టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ప్రతిదీ బ్లౌజ్ కుట్టే ప్రతిసారి అందరూ చేస్తారండి. ఏంటంటే మనం ఇంట్లో పని చేసుకుంటాం చూసారా, చాలామంది ఏంటంటే చాలా స్లోగా చేస్తారు, చాలా రిస్క్గా చేస్తారు. చాలామంది సులువుగా ఒక గంటలో ఇంట్లో పని ఎంతైనా అవజేస్తారు కదా, అలా డిఫరెంట్ ఉంటుందండి. అందుకని నేను చిన్న టిప్స్ మీకు అయితే చెప్తున్నాను. చాలా సులువుగా నీట్గా స్టిచ్ వేసుకునే పద్ధతి అయితే ఇదనమాట. ఇదిగో ఇప్పుడు మనం సైడ్ చూసుకుందాము. అదిగో కరెక్ట్గా సరిపోయింది కదా. ఇంకా కొంచెం ఇది ఓవర్లక్ చేసేయమ్మా హ్యాండ్స్ దగ్గర. అవునా? నీ డ్రెస్ పెట్టాను కదా, గ్రీన్ కలర్ డ్రెస్కి. నువ్వు స్లోగా చేస్తావా స్పీడ్గా చేస్తావా? ఇంట్లో పని ఒక గంటలో ఎంత పనైనా చేస్తావు. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ అతకటం మనకి ఎలాగో నీట్గా చెప్పాను కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో సైడ్ జాయింట్ చేసుకోవటం, నెక్ వేయటం చాలా క్లియర్గా చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకండి.